కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శిల్పమోహన్ రెడ్డి తీవ్ర విచారాన్ని సంతాపాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో బుధవారం నంద్యాల స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ప్రజా జీవితంలో ముద్రగడ చేసిన కృషి అనిర్వచనీయమని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన ప్రజానేతగా ఆయన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతకి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటాలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప చరిత్ర కలిగిన నేత అన్నారు. కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలందరి ఆదరాభిమానాలను పొందిన నాయకుడు ముద్రగడ. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసారని తెలిపారు. కాపు రిజర్వేషన్లు, రైతాంగ సమస్యలపై ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంతాప కార్యక్రమంలో స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి తిమ్మారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, వైసీపీ నాయకులు కైలాస్నాథ్, కరెంటు శేఖర్, అడ్వకేట్ సీను, పార్థుడు, కామిని వెంకటేశ్వర్లు, దండె సుధాకర్, చిమ్మా రవి, 2వ వార్డు శ్రీను, దండె శ్రీనివాసులు, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ గ్రీవెన్స్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్, వైసీపీ నాయకులు జిఎం గౌస్, సాయిరాం రెడ్డి, ఎర్రన్న, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ముద్రగడకు జోహార్లు అర్పించారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యంగా అనుమతించడం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే అది ప్రజలకే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పాలంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా రాష్ట్రంలో ఒక బలమైన ముద్ర వేసుకున్నటువంటి బలమైన నాయకుడు. ఒక కాపు నాయకుడే కాదు, ఆయన అందరికీ దగ్గరగా ఉన్నటువంటి నాయకుడు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడానికి అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో చనిపోవడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ, ముఖ్యంగా వారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డ. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కాపు రిజర్వేషన్ కోసం కానీ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాపు రైతాంగం గురించి కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు సంపాదించుకొని ఈరోజు మరి మనలో లేకుండా పోయినందుకు పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు నిన్న చనిపోవడం జరిగింది. ఆయన 1953 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి, 1 సారి ఎంపీ ఉండి, 2 సార్లు మంత్రి పదవి కూడా చేయడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా మనం కొనసాగుతున్నారు. అదేవిధంగా కాపు యొక్క రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఆయన ఆమరణ నిరాశ కూర్చోవడం అయితేనేమి అనేక రకమైన ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తి.
అదే కాకుండా ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో ఆయన గురించి చెప్పేది ఏంటంటే ఒక కాపు వాళ్ళ కోసమే కాదు, ఆయన సామాన్య జనం ఎవరు వచ్చినా కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా ఫస్ట్ స్పందించేవాడు. ఆ విధంగా ప్రజల యొక్క మనల్ని పొందినారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిన్న ఈ రోజు టీవీలలో చెప్తున్నారు. కాబట్టి ఆయన ఒక కాపు కులానికి అనేది కాదు, కానీ టోటల్ గా పేద ప్రజల కోసము అక్కడ ఉండే ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అందరి కోసం ఆయన నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. అదే ఈ రాష్ట్రంలో మంత్రిగా 2 టర్ములు ఆయన పనిచేసినాడు. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ రాబోయే ఎలక్షన్స్ లో బలంగా ఉంటుంది. ఆయన యొక్క స్ఫూర్తితో కాపులు ఆ తూర్పుగోదావరి జిల్లా కోస్తా ఏరియాలో మనకు మంచి ఊపు ఉంటుంది అనేటువంటి క్రమంలో ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇది మన వైఎస్ఆర్ పార్టీకి చాలా నష్టదాయకం కూడా. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మన వైఎస్ఆర్ పార్టీ యొక్క గెలుపు కోసము వైఎస్ఆర్ పార్టీ యొక్క వ్యక్తులను మనం నిరంతరము వాళ్ళు కృషి చేస్తూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆయన చనిపోయేందుకు సంతాపం తెలియదు. ఈరోజు ముద్రగడ పెద్దమ్మ గారికి నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కిర్లంపూడిలో జన్మించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన జీవితం అంతా పేద ప్రజల కోసం, అన్నిత్యం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజల కోసం అన్నిత్యం అతను పాటుపడినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఈ కాపు జాతిని మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, అదేవిధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆయన ఈ రాష్ట్రంలో మహోన్నతమైనటువంటి ఉద్యోగాలు చెప్పేటువంటి మహాధీరుడు ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన జీవితం అంతా ప్రజల కోసము, మరి కాపు జాతి కోసం అన్నిత్యం శ్రమించినటువంటి వ్యక్తి అతను. అదేవిధంగా ఆయన పిలిచిన వెంటనే పలికే వ్యక్తి, మనసున్నటువంటి మంచి మనిషి ఆయన. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము ఆయన ఊరికి పోవడం జరిగింది, ఆయన కలుద్దామని చెప్పేసి. కానీ ఆయన అక్కడ వెళ్తే ఆయన యొక్క ఆప్యాయత గాని, ఆయన యొక్క ప్రజల పట్ల చూపే నమ్మకారం గాని, ఆయన అతిథుల పట్ల చూపే ఆప్యాయత గాని మనం మరవలేము. అక్కడ పోతే అతను ఎంత మర్యాద చేస్తా అంటే అంత మర్యాదను మనం మరవలేము. అదేవిధంగా వచ్చిన వ్యక్తులు కూడా ఈ రాష్ట్రంలో సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉండాలని చెప్పేసి మంచిగా పరిపించినటువంటి మహానాయకుడు అతను. అదేవిధంగా అతను 2024లో మన వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది. 2024లో చేరినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కోసం ఆయన మనస్ఫూర్తిగా కృషి చేసినటువంటి వ్యక్తి. అలాంటి మహానాయకునికి నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఆయనకు నివాళులు అర్పిస్తా ఉన్నామని.